బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం అస్సలు కాదు. అంటే ఆ రోజు ఎళ్ళే ముందు అసలు పెళ్ళికి వద్దన్నారు. అంటే నేను వద్దనలేను. అంటే మీ నే భర్త ఆయన వద్దన్నారు. కానీ వద్దన్నాడు గానీ, మీరెందుకు అంటే నాకంటే నా పిల్లలకి అయిపోయి కదా! 4 రోజులు సెలవన్నది నా రెండో బిడ్డ. హ్మ్. 4 రోజులు సెలవంటే అది ఎప్పుడు రాకుండే గూడా అది. హ్మ్. 4 రోజులు సెలవంటే దానికి శనివారము, సండే హాలిడే ఉంటది. హ్మ్. ఈ మిగతా బుధవారం ఆఫీస్ జేసుకొనొచ్చింది. శుక్రవారము, గురువారం హాలిడే ఉంటది మమ్మీ అన్నది. హ్మ్. సరే బేటా 4 రోజులని వీళ్ళు గూడా ఏమన్నారు, మమ్మీ మేము ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్నాము. ఇంటికైతే వస్తాము. ఆడనే ఇదైతాము. అన్న పెండ్లి గూడా అయితది కదా! గురువారము. చూస్తాం మీ డిన్నర్‌కి లేకుంటలేదు. మళ్ళా మేము వెళ్ళిపోతామన్నారు. సండే రోజు ఉంది గదా బేటా! అందరుండ్రు. ఒక్కటే పరి ముగ్గురు పోదురు అక్కచెల్లెండ్లు. ఉందురు సండే అని నేను డిన్నర్‌కి కూడా పోలేదు మా అక్క కొడుకుది. అట్లని నా పిల్లలు ఇంట్లోనే పెట్టుకొని నేను ఇంట్లోనే ఉంటి. అమ్మ ఇంకెట్లా? ఎప్పుడు ట్రైన్‌లోనే వెళ్ళేవాళ్ళు. ఆ రోజు అంటే బస్‌లో వెళ్లారు అంటున్నారు. ఒక నిజమేనా? అమ్మాయి ట్రైన్‌కి ఎళ్తుండే ఎప్పుడు. ఒక హ్మ్. అమ్మాయి బస్‌కెళ్తుండే. ఒక్క అమ్మాయి ఇది 2 నెలలాయే నేను అంతా ఏసి చిన్నదాన్ని. హ్మ్. ఒక నెల ఒకటే నెల అయిపోయి గూడా. 2 నెలల అది ఆన్‌లైన్ క్లాస్ పెట్టింది నా సాయిప్రియ. హ్మ్. దానికి ఆడికెళ్ళి హైదరాబాద్‌కెళ్ళి మమ్మీ ఒక్కతే అయితుంది మమ్మీ చూసుకునాలని ఆన్‌లైన్ క్లాస్ పెట్టింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. హ్మ్. దాంట్లో ఆన్‌లైన్ క్లాస్ ఇనుకుంటా లాస్ట్ మొమెంట్‌లో ఎగ్జామ్స్ ఉంటాయని తోలుకపోయింది నెలాయే అంతా. హ్మ్. అది గూడా హాస్టల్ ఏడ చూడడు, ఏడ చూడను అని ఇంకో పెద్ద బిడ్డ హాస్టల్‌లోనే పెట్టినా నేను. హ్మ్. ఒక్కరిని నేనెప్పుడు వదిలిపెట్టలేను ఒక్కరిని ఇట్లా అని. ఆహ్, రా సాయి ప్రియకి గూడా వాళ్ళ ఫ్రెండ్‌ని ఒకదాన్ని "నీకు బస్ కిరాయి గూడా ఏమైతే అది పెడతా బేటా. నువ్వు హాస్టల్‌లోనే చదువుకో." సాయి ప్రియతో పాటు వాళ్ళ ఫ్రెండ్‌ని గూడా పెట్టి నేను ఒక సంవత్సరం బయట హాస్టల్‌లో గూడా పెట్టినా నేను. అమ్మ అన్నీ పెట్టి. సాయి ప్రియ కరాటే కూడా నేర్చుకుంది. నేర్చుకున్నది. నేర్పింది, క్లాసులు కూడా ఇచ్చేసింది. ఇస్తుంది. ఇది జేసింది. క్లాసులు నేర్పింది, ఇది జేసింది. మళ్ళా ఇప్పుడు గూడా ఏమో తీసుకున్నానంటే ఇది జేసుకుంటా ఇప్పుడు 10 తారీఖేమో ఉన్నదంట ఆమెకు. హ్మ్. అది గూడా చేస్తా అన్నది. ఇప్పుడు 10 తారీఖు 60,000 వస్తాయన్నది ఈమె జేసింది. హ్మ్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లాగా ఉండే అదే నాకెంతో సంతోషంగా ఉండేవాళ్ళు. నా పిల్లలది అదొక్కటే నాకు ఇదుండే గానీ, వేరే నాకు లక్షలు గావాలి, ఇది గావాలని నేను వాళ్ళ పెరుగుడు ఒక్కటే చూసుకున్నా నేను. హ్మ్. ఓళ్ళే నాకు వాళ్ళ కోట్లు జీవితం అన్నంత వాళ్ళ వాళ్ళకి. జీవితం నాకు వాళ్ళు ఎంతెంత ఎదుగుతుంటే నాకు అంతంత ఉల్లాసం వస్తుంది. హ్మ్. ఇప్పుడు అదే ఇది అయ్యే నేనేం చేయాలి? అమ్మ చిన్నమ్మాయి ఏదైతే ఐ విజన్ ఫౌండేషన్‌లో ఒక మెంబర్‌గా ఉందో, వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావటం వచ్చిండ్రు. జరిగింది. ప్రతి ఇయర్ ఇచ్చే అవార్డ్‌ని నందిని అవార్డ్‌గా అంటే మీ చిన్న కూతురు పేరు మీదుగా అవార్డ్ ఇస్తున్నారు. దాన్ని ఏమంటారు దానికి సంబంధించి? అంటే అంటే మీ కూతురు పేరు మీదుగా ఇంక ఇప్పటి నుంచి ఎవరికి అంటే ఆ ఫౌండేషన్‌లో ఎవరైతే బాగా చదువుతారో, యాక్టివ్‌గా ఉంటారో మీ వాళ్ళకి అమ్మాయిలాగా వాళ్ళకి నందిని అవార్డ్ అని చెప్పి మీ కూతురు పేరు మీదుగా ఇస్తున్నారనమాట. సంతోషమే గదా! నా బిడ్డ హ్మ్. ఇంకా బతుకుంది అన్నట్లా అవును. ఫీల్ అయితా అంతేగాని హ్మ్. నాకేమి ఇది లేదు. ఇప్పటికైనా నేను ఎప్పటికైనా అప్పుడు గూడా నీదొచ్చిన చదువు ఇంకొకరికి చదివిపియాలి బేటా అని అవును. చెప్పిన. నేను ఒక్కరికి నువ్వు చదివిన చదువు దాపెట్టుకో అనకుంటే నా పిల్లలు గూడా అట్లనే ఉండ్రి. నా హ్మ్. పిల్లలు పోయేటప్పుడు గూడా దేవుని కాళ్ళు మొక్కి, నా కాళ్ళు మొక్కినంత వరకు కడప బయటికెట్టకుండ్రి. అది హ్మ్. ఏది బయట ఫంక్షన్ కూడా నేనంటుండే ఎగ్జామ్ రాస్తుండ్రా బేటా. ఎందుకు కాళ్ళు మొక్కుతారంటే, లేదు మమ్మీ నీ ఆశీర్వాదమే మాకుండాలి అంటుండ్రి. నా హ్మ్. పిల్లలంతా ఇది ఎదుగుతుండ్రు గానీ, హ్మ్. అసోడిది ఇట్లా అయ్యిరని నేను ఏమి కోలుకునలే నేను. ఏడికోవాలంటే నన్ను నలుగురు పిల్లలే సంతోషం. నేను లేట్ అయ్యే పోతుంటి నా పిల్లల్ని రెడీ చేసుకొని. హ్మ్. ఏడికోవాలన్నా గూడా నేను నా పిల్లలతో పాటు మొన్న మ్యారేజ్ గూడా అంతా అయిపోయినాక 12 గంటలకు మా అన్న ఫోను చేస్తుండాడు. ఫోను చేస్తుండు గానీ నా పిల్లలనంతా రెడీ చేసుకొని కార్‌లో తీసుకొని పోయినా. అయి మిగతా సామాన్లు గూడా ఎంట యేసుకొని పోతుంటే ఆటికి ఏమేమి అవసరమని. హ్మ్. కవర్‌లో యేసుకొని పోతుంటే నేను. అట్లా చేస్తుంటే గానీ నాకిట్లా చేసిర్రిప్పుడు. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడారమ్మ? ఏమీ మాట్లాడలేరమ్మా. నాకేమి అట్లా అయితదని గూడా పోయేటప్పుడు గూడా హైదరాబాద్ పోయేటప్పుడు గూడా లేట్ అయిందని ఎక్కువసేపు మాట్లాడి జుట్లేసినా పంపించిన. హ్మ్. ఎక్కువసేపు లేకుంటే పో మమ్మీ లోపలికి పో మమ్మీ అని బాయ్ బాయ్ అని చెప్తుండ్రి. అని ఇంకొక ఏ అమ్మాయికి జుట్టేతో టైంకెళ్లారమ్మ పొద్దున ఇంట్లో నుంచి వాళ్ళు? 5:30 అయిండేనేమో. హ్మ్. 5:30 కాదు 4:30. హ్మ్. హ్మ్. 4:30కి ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి తాండూరుకి వెళ్ళిపోయిండ్రు. బయలుదేరారు. హ్మ్. అదే బస్ స్టాండ్‌కు. హ్మ్. బస్ అప్పు ఆ! స్టాండ్‌కి. హ్మ్. 5కేమో ఉంటుండే అన్నారు. హ్మ్. అప్పటి వరకు ఒక అమ్మాయి పోయింది. ఇద్దరు పోయిండ్రు. బస్ ఎక్కిండ్రు. స్టార్ట్ కూడా అయిందన్నారు. స్టార్ట్ అయినాక కూడా ఇంకొక అమ్మాయిని తోలుకపోయినంత వరకు స్టార్ట్ అయింది. మమ్మీ స్టార్ట్ అక్క రాలేదు చేయలేదు. చేయలేరు. అది మమ్మీ డ్యాడీ వచ్చేనా అక్క రాలేదు ఇంకా బస్సు స్టార్ట్ అయింది అంటే మీ డ్యాడీ రాడమ్మా లేట్ అవుతాడంటే కూడా ఆమెకు జుట్టేసి బయట లేవాడు. హ్మ్. డ్యాడీ వచ్చినంత వరకు. అప్పటి వరకు బస్ ఆగింది. నా పిల్లలని చూడనికేనా ముగ్గురిని పొట్టన పెట్టుకునికి ఇంత ఇది చేసింది ఆ బస్సు కూడా. నేనేమని చెప్పు. ఇంత నా పిల్లల్ని అందంగా పెంచితే ఎంతో అపురూపంగా పెంచితే గానీ, అపురూపంగా పెంచి కూడా వేస్ట్ అయ్యాయి అంటే ఏం చేసుకుందు? నాకేది చూసుకోవాలన్నా అర్థమైతలేదు. అంటే అమ్మ అసలు ఊహించి ఉండరు కదా ఊహించి అసలు. అస్సలు అసలు నేనసలు ఎప్పుడు అట్లా తెలిసిందమ్మా మీకు ఆ వార్త? మాకు 8 అయిండేనేమో ఇట్లే బాబుని తోలిచ్చిన నేను స్కూలుకు. హ్మ్. టిఫిన్ బాక్స్ కట్టించి స్కూలుకు పంపించి ఫోను చేసిన. ఫోను చేస్తే నా సాయిప్రియ అయితే ఇమ్మీడియేట్‌లా చేస్తుండే అది ఫోను. ఈడెక్కినప్పటి నుండి
వికారాబాద్ ఈ అనంతగిరి గుట్ట నుండి స్టార్ట్ చేస్తుండే అది. ఇక్కడ అనంతగిరి గుట్ట పోతున్నాం మమ్మీ, వికారాబాద్ పోతున్నాం మమ్మీ, నేను సేవెళ్ళ పోతా, ఇట్లా చేసుకుంటూనే పోతుండే లా ఎప్పుడైనా కూడా. అయినా నేను చేసినాక ఇంకా ఇది కాలేదు కదా అని సాయిప్రియకి చేస్తే ఫోన్ చేయలేదు. మళ్ళీ రెండో ఆమెకి చేసిన, తనుషకు చేస్తే ఆమె కూడా లేపలే. పిల్లలు పండిండ్రేమో ఇది వేసుకొని అని పోయి వాళ్ళ వీడియోలు చూసిన కొంచెంసేపు కూర్చొని, కొంచెం చాయ్ పెట్టుకొని తాగి వీడియోలు చూసి ఏం చేస్తే సామాన్లు కడుగుదామని పోతే ఒక అమ్మాయి బయట ఇట్లా తాండ్రు బస్సు యాక్సిడెంట్ అయిందంట, తాండ్రు బస్సు అంటే అది ఆనే పెట్టి వచ్చేసిన బయటికి. ఎప్పుడైంది తాండ్రు బస్సు, ఎప్పుడుది అంటే ఈ రోజు అంట పొద్దుగాల పోయిందంటే. ఇక అప్పుడే నాకు ఇది అనిపించింది, పొద్దుగాల నా పిల్లలు పోయినరు కదా అదే బాస, పొద్దున బాస అంటే గదొక్కటే ఫస్ట్ బస్కే పోతారు నా పిల్లలు అని ఆ బస్సు అని బయటకు వచ్చి బయటికి పోయింది. తొందరగా వెదాం, పిల్లలు యాక్సిడెంట్ అయిందని ఇమ్మీడియట్గా వెళ్ళిపోయింది. అప్పటి వరకు కూడా ఎవరెవరికో ఫోన్ చేసిన ఫోన్లు ఆనే ఉన్నాయి నా పిల్లలవి. లేదమ్మా నువ్వు హాస్పిటల్కి రా, ఉండరు అంటే ఏమైంది, 3 బిడ్డలు నాకు, సాయిప్రియ, నందిని, తనుష, 3 బిడ్డలు చెప్పండి, ఒక్కరికన్నా ఇయ్యండి అంటే కూడా వాళ్ళు ఏం చెప్తానే లేరు. చెప్పకుంటే కూడా నా బిడ్డలకు ఫోన్లే చాలా ఉన్నాయి కదా, దెబ్బలు తాకిండొచ్చు అని అంతవరకు పోయినంత వరకు నేను అదే అనుకున్నాను. కానీ ఇంత జరుగుతుందని నేను ఎప్పుడు కల కూడా ఉంచలేదు. నా పిల్లలు ఇట్లా అవుతారు కూడా అని నేను లేకుంటే ఇది కూడా కాలేదు. సండే రోజు ఈరోజు వారం రోజు మొత్తం 7 గంటలకు నాకు చెప్పుతుండ్రి అన్నీ కూర్చొని, ఇట్లా మమ్మీ అట్లా మమ్మీ అంటని నా పక్కల కూర్చున్నారు, ఇక్కడొకరు. నందిని ఏదో ఒకటి చీర చేస్తున్నా, ఇట్లా గాజులు చూస్తున్నా, నా చిన్న బిడ్డ ఏదో ఒకటి సగ చేసుకుంటూ ఉంటుండే. అట్లా ఉంటుండ్రి నేను ఇప్పుడు. అది చిన్నదే నాకు అల్లరి, దానికే తిట్టాలి మళ్ళీ ఇట్లా చేస్తావు అని. కానీ అల్లరి చేసేదన్న దాన్ని అన్న ఇడిచిపోవచ్చు కదా, అంత ఇది అంటుండే. మమ్మీ నేను కూర్చుని నడుపుతాను, నాకు డిగ్రీలోనే జాబ్ వస్తుందని అది అప్పటి నుండి సెకండ్ ఇయర్ నుండి అంటుండే. మమ్మీ నీతో పాటే ఉంటా, నేను ఏడుకొని నీతో పాటే ఉంటా అంటుండే. అది ఇట్లా చేసి అమ్మ ఏమవుదాం అనుకున్నారు వాళ్ళు? అంటే గోల్ గురించి కానీ, లేకపోతే మీ భవిష్యత్తు మేమే చూస్తామంటూ కూడా ముగ్గురు కూడా, అంటే పెద్ద ఆమె ఇంటి బాధ్యత మొత్తం కూడా తన మీదే వేసుకుంటాన్నది, ఇల్లు కడుతున్నది, ఆమె పెళ్లి చేసుకోనన్నది. పెళ్లి నీకు ఒక దాంట్లో చేసి, నేను ఇంత చదివి కూడా ఎవరిని ఇది చేయను మమ్మీ, నిన్ను తీసుకుపోతా నేను హైదరాబాదు, నేను కంపల్సరీ తీసుకుపోతా మమ్మీ అని నాకు ఎన్నిసార్లు చెప్పింది. ఇది ఏమని చెప్పు, నా పిల్లలకు గోల నా మిన్నే ఉండే, అంతకు మించి ఏమీ లేకుండే, నన్ను చూసుకున్నాడే ఉండే ఆమెకు. నేను లేదు మమ్మీ తమ్ముని చదువులు నేనే చదివిపిస్తా, తమ్ముని 10th ఒక్కటి అయిపోయినని నా సాయిప్రియ ఆమె హైదరాబాద్లో ఉండే కానీ వాళ్ళ తమ్ముని చదివిపిస్తుండే ఫోన్లోకి వెళ్ళి చదివిపిస్తే ఇంటికి వస్తే చదువుడు, మళ్ళీ పని కూడా నాతో పాటు చేస్తుండ్రి. నేను ఏం చేస్తా అంటే దాంట్లో మళ్ళీ అవి ఊకే కూర్చునకుండ్రి పైసలు. ఎంత మంచోళ్ళు అనేది ఏ రోజైతే ఈ బస్సు ప్రముద అంటే వచ్చిన వాళ్ళు నలుగురు అట్లనే. ఈమెమంటే వీళ్ళు ఇట్లా ఉండ్రి, అది మంచిగా ఎక్కడ పంపించలేను పెద్దది అని నాకు ఇది అని దాన్ని ఇంటి పాటనే పెట్టుకున్నా. అట్లానే అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకున్నా, అది ఇంటి పని మొత్తం చూసుకుంటుండే, నన్ను చూసుకుంటే అది అంతా. వీళ్ళేమో ఖాళీ బయటి పని మొగరాయిలలాగా ఇంత తినకము, చదువు అది ఒక్కటే ఇంట్రెస్ట్ ఉండే, వేరేది ఏం లేకుండే. నా పిల్లకి చదువుదాము జాబులు చేద్దామని నేను కూడా అదే పెట్టినా కదా వీటికి, చదవాలే పెట్టని మీరు చీరల మీద కూర్చున్న నాలేక గారాదు ఒకరితో పని చేయరా, ఇది ఒకటే అనింటి నా పిల్లలకు, కానీ అదొక్కటే అనేది లేకుండే. నేను ఏమంటే నాది ఇది రావద్దు, ఊర్ల పొంటి తిరగొద్దు, నేను ఈ పల్లెటూరులో కూడా నేను ఒక్కరోజు నా పిల్లల్ని ఎవరికి చూపుకోలేను కూడా. అసలు వచ్చిండ్రంటే 3 రోజుల పండుగ ఉంటే ఒక్కరోజే ఉంచుతుంటే, రెండో రోజు వాళ్ళ డాడీ ఆమె వెళ్ళిపోతుండ్రి, ఆ పిల్లలు తాండ్రు. నేను ఒక్కరోజు ఈ ఊళ్ళో కూడా పెట్టలేను, ఎవరింటికి పోకుండ్రి. ఏడైనా నాది జాలి జాలి ఎవరైనా తెరిస్తే తబ్బున ముయ్యమంటుండ్రి వచ్చేటోళ్ళకు. అది జాలి కూడా తెరవకుండ్రి, బయట ఇంట్లో ఉండకుండ్రి. నా పిల్లలంతా ఇది ఉండ్రి, అన్నీ లోపలే చూసుకుంటుండ్రి. ఇట్లా చూస్తాము వాళ్ళని, ఇట్లా ఇది చేస్తామని. అవి చదువులు. సాయిప్రియ పోయేట రోజు కూడా 12 గంటల వరకు చదువుకున్నది. ఆమె ఎగ్జామ్స్ ఉంది మమ్మీ ఏమై బెటా, నేను పండుకొని లేచి కూడా చూసిన, ఏమై బెటా పండలేవు అంటే, లేదు మమ్మీ ఇంకొక సబ్జెక్ట్ ఉండదు చదువుకొని పండుకుంటాను. ఈమె రెండో ఆమె ఏం చేసింది, అది పోంది వాళ్ళ అన్నది మొన్న మ్యారేజ్ అయింది కదా, దాన్ని ఈడియో చేసింది. ఆమె చదువుతుంది మీడియో చేసి పొద్దుగాల 10 గంటలకి, అదే పోయేటప్పుడు బస్సుకు 4 గంటలకు పెట్టుకుంటూ పోయిందంట. అది పొద్దుగాలే వాళ్ళ అక్కది ఒకరోజు ముందు పెట్టింది, రెండో రోజు వాళ్ళ అన్నది పెట్టింది. ఎందుకంటే ఓల్డ్ పిల్లగారని వాళ్ళది కూడా చేసింది. అట్లా వాళ్ళు అన్నదమ్ములు అందరినీ ఇట్లా ఇది చేసుకుంటుండ్రి. నా పిల్లలు ఎవ్వరు ఇట్లా దోషి అని అనకుండ్రి.